నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈరోజు ఒక గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి. రాబోయే 48 గంటల్లో గొప్ప అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది తల్లి. నువ్వు నవ్వుతూ ఆహ్వానించు అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక గొప్ప సందేశంతో మన ముందుకు వచ్చారండి. నిజంగా ఈ సందేశం ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా అనుకుంటారండి, బాబా మీరు ఇలాగే అంటున్నారు, అదృష్టం అంటున్నారు, శుభవార్త అంటున్నారు, కానీ మేము ఏమి వినలేదు బాబా ఇంతవరకు అని కూడా అధైర్యపడే వాళ్ళు ఉన్నారండి. అలా అధైర్యపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. ఈరోజు చెప్పబోయి ఈ కథను ఒకసారి వినండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు బాబా అన్నట్టుగా అండి, రాబోయే 48 గంటల్లో ఒక గొప్ప అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది అని మనందరము ఎదురు చూసేది అందుకోసమే అండి. అంటే అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందా, మనకి ఒక గొప్ప శుభవార్త అనేది మనం ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అందరము ఎదురు చూసే ఒక విషయం ఏంటి అని అంటే, ఏదైనా ఒక బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చాయని, కానీ ఒక ఆఫీస్లో ఏదైనా ఒక మంచి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఆఫర్ లెటర్ వచ్చిందనో, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందండి. ఆ కోరిక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. శుభవార్త ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది ఖచ్చితంగా బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక విషయం అనేది, ఒక సందేశం అనేది మనకి పంపిస్తున్నారు అని అంటే చాలామందికి ఒక ఉత్సాహంగా అనిపిస్తుందండి. నిజంగా అది జరిగేది అనేది ఆ తర్వాత బాబా చేతుల మీదుగానే మనం అప్పగిచ్చేస్తూ ఉంటాం. అది ఆ మాట అంటే చాలు. ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఎంతమంది ధైర్యంతో ముందుకు వెళుతున్నారు, ఎంతమంది అధైర్యపడుతున్నారు అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల అనేది కూడా నేను తెలియచేస్తాను. ఇంకా బాబా అన్నట్టుగా అండి, 48 గంటల్లో ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి 48 గంటలండి. అంటే చాలామంది ఈరోజు చూడొచ్చు, రేపు చూడొచ్చు, అలాగే మీరు ఎప్పుడు చూసినా సరే రానున్న 48 గంటల్లో గొప్ప అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది అనేది ఖాయమండి. ఇంకా ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది కూడా నేను తెలియజేస్తానండి. మనలాగానే ఒక బాబా భక్తురాలండి. బాబా దగ్గర ఒక కోరిక అనేది ఆవిడ పెట్టిందండి. పెట్టిన తర్వాత అడిగి అలసిపోయి ఆవిడకి ఏం చేయాలో తెలియక చాలా నిరాశతో, కొంత బాబా మీద కోపంతో కూడా ఆవిడ ఉందండి. కానీ ఆ కోపాన్ని బయటికి చూపించుకోదు. బాబా అంటే చాలా ఇష్టం. బాబాతో మాట్లాడకుండా ఆవిడ ఉండలేదన్నమాట. అలాంటిది ఆవిడ కోరిక ఏంటి అని అంటే, నిజంగా అందరికీ మానవ జాతిలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఉండాల్సిన ఒక ఆశేనండి. తనకి ఏంటి అని అంటే, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను ఒక ఉద్యోగం చేయాలని, కానీ లేదంటే కనుక ఒక పెద్ద బిజినెస్ అనేది తను చేయాలి అన్న ఒక ఆశ అనేది తనకు ఉందండి. కానీ చదువుకున్న తర్వాత వెంటనే తనకి మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ తర్వాత 2 పిల్లలు అయిపోయారు. ఆ పిల్లలతోటే తనకి సరిపోతుందండి. ఇంట్లో పని అంతా సరిపోతుంది. ఇంకా ఎక్కడ జాబ్కి వెళ్ళడానికి కుదరలేదు, తను బిజినెస్ చేయడానికి కుదరలేదు. తనకి ఎప్పుడు కూడా ఒక రూపాయి కోసం ఎవరి మీద ఆధారపడకూడదు, ఇంత కష్టపడి తనకి పెళ్లి చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి తను సహాయపడాలి అని చెప్పి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి, తనకి టైలరింగ్ తెలుసండి. ఇంకా కూడా బాగా చదువుకుందండి తను. అందుకోసం అని చెప్పేసి చిన్న ఇంట్లో టైలరింగ్ చేస్తూ తన బట్టలు కానీ పిల్లల బట్టలు కానీ తనే కుడుతూ ఉంటుంది. అలాంటిది తను ఒక పెద్ద బిజినెస్ చేయాలన్న ఒక ఆలోచన అండి తనకి. అందుకోసం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా తనకి తెలియలేదు. అందుకని బాబాని అడుగుతూ ఉంటుందన్నమాట. బాబా, నా జీవితం అంతా ఇలాగే ఉండాలా, నేను ఇంకా నా జీవితం అంతా ఫ్యామిలీ లైఫ్ కోసమే నేను స్పెండ్ చేస్తున్నానే, కానీ నా కోరిక, నాకుంటూ ఒక కోరిక ఉంటుంది కదా, నేను ఇలా కోరుకోవడం ఏమైనా తప్పుగా ఉందా బాబా, నా కోరిక ఎందుకు తీరటం లేదు అని చెప్పి కొంచెం అధైర్యపడుతూ మనసులో నిరాశగా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేదండి. ఒకరోజు ఏమైంది అని అంటే, తన ఫ్రెండ్స్ అండి, అంటే తనకి ఇంతకుముందు తన కాలేజీలో చదువుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తనని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చారండి. అంటే మామూలుగా వస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కలుస్తారు కదా, అలాగా చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చారండి. వచ్చి అడుగుతున్నారు ఎట్లా ఉన్నారు ఏంటి అని అంటే, వాళ్ళని చూడంగానే అసలు తనకి చాలా ఎక్సైట్మెంట్గా అనిపించిందండి. చాలా సంతోషం తనకి. ఇంకా తను అడిగారనమాట, ఇట్లాగా ఏంట్రా నీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు, లేదురా ఇంకేం సెట్ అవ్వలేదు, ఎక్కడ 2 పిల్లలతోటే సరిపోతుంది అని అన్నప్పుడు, తనకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అండి నిజంగా ఒక గొప్ప అదృష్టం అండి. అదృష్టం అనేది మనకి ఎలా వస్తుందో తెలియదు. అలాగే మామూలుగా వచ్చారు
వచ్చారనమాట. అప్పుడు మాటలతో తను చెప్తున్నారనమాట, వాళ్ళు చెప్తున్నారు ఇట్లాగా, మా హస్బెండ్ పలానా బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళకి అక్కడ అంటే సపోర్ట్గా జాబ్కి నీలాగా నువ్వు బాగా చదువుకున్నావు, నీకు కంప్యూటర్ కూడా బాగా తెలుసు, అట్లాగా నీకు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేయడం అనేది నీకు ఇష్టమేనా, నువ్వు వర్క్ చేయగలవా, నేను కావాలంటే ఆయన వేరే స్టాఫ్ కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పి తను ఒక చిన్న ఆఫర్ ఇచ్చిందండి. అని అన్నప్పుడు తనకి అనిపించింది అనమాట, ఏంటా ఇది, నేను బిజినెస్ చేయాలనుకున్నానే కానీ నాకు ఏంటా ఇది జాబ్ కోసం అడుగుతున్నారే, పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళటం, సరే నేను మా హస్బెండ్ని అడిగి చెప్తాను రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి పంపించిందండి. పంపించడం మంచి శాలరీ అండి, ఆఫీస్ కూడా చాలా పెద్ద బిజినెస్ అనమాట వాళ్ళు చేసేది అక్కడ. ఆ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర దీనికి ఒక జాబ్ కోసం ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు నైట్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చారు, తనతో మాట్లాడుతుంది, ఏమండి ఇట్లా మా ఫ్రెండ్స్ వచ్చారు ఈ రోజున, వచ్చి నాకు ఒక విషయం చెప్పారండి, వాళ్ళ హస్బెండ్ ఒక బిజినెస్ చేస్తున్నారంట, అక్కడ అకౌంట్స్ అవి చూసుకోవడానికి నాకు జాబ్ ఆఫర్ ఉందని చెప్తున్నారు, నువ్వు రాగలవా, జాయిన్ అవ్వగలవా అని అడుగుతున్నారండి, ఏం చేయమంటారు అని అన్నప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పి వెంటనే అనేసారండి. తను అనేసరికి తనకి షాకింగ్ అనమాట. ఏమండి మరి పిల్లలు ఉన్నారు కదా ఎట్లాగానంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, స్కూల్కి వెళ్తున్నారు, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అమ్మ నాన్నతో కూడా ఒక మాట చెప్పు, అదంతా ఏం పర్వాలేదు అని అనేసరికి తనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా వెంటనే ఇప్పుడే వెళ్ళి మాట్లాడమంటారా అంటే, వెళ్ళు నేను వస్తాను పదా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నతో అంటే అత్తగారు మామగారితో కూడా మాట్లాడితే, వెళ్ళమ్మా, ఇది దీంట్లో ఏముంది, పిల్లలు సాయంత్రం కదా, పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రానికి వస్తారు, పర్వాలేదు మేము చూసుకుంటామని. ఇంకా తనకి అసలు ఎక్కడ లేని సంతోషం అండి. సరే ఒక బిజినెస్ అని అనుకున్నది జాబ్ ఆఫర్గా వచ్చిందే అని చెప్పి కొంచెం తనకి ఒక మైనస్ పాయింట్, కొంచెం లైట్గా ఒక ఇదిగా అనిపించిందండి. వెళ్దామా వద్దని అనుకుంది, కానీ సరే వెళ్ళి జాయిన్ అయిపోమన్నారు హస్బెండ్, సరే అని చెప్పేసి వెళదామని చెప్పి తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఇంకా వాళ్ళు కూడా రమ్మన్నారు, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇంకా తను అడిగారు ఏం చేస్తారు, ఎలాగా, ఏం చదువుకున్నారని అన్నప్పుడు తన ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి సెలెక్ట్ చేశారండి. చేసిన తర్వాత సంవత్సరం తిరగకుండానే అండి తనకున్న నాలెడ్జ్కి నిజంగా తను ఎలా అయితే బిజినెస్ చేయాలి అని అనుకుందో అలాగా వాళ్ళు చేసే బిజినెస్లో తన్ని ఒక పార్ట్నర్గా చేయడం అనేది జరిగిందండి. చాలా పెద్ద బిజినెస్ అనమాట. ఆ బిజినెస్ తనకి వాళ్ళకి ఇంకా బ్రాంచెస్ అవి ఉన్నాయి, అన్నీ చూసుకోమని తన్ని ఒక పార్ట్నర్గా చేసి ఇలాంటి ఒక అవకాశం అనేది తనకి ఇస్తారని అసలు తను ఎదురు చూడలేదండి. అందువల్ల ఒక అదృష్టం అనేది మన తలుపు అనేది తట్టినప్పుడు మనకి ఇష్టం ఉన్నా మనకి కొంచెం నిరాకరించినట్టుగానే అనిపిస్తుంది, ఒక కొంచెం మైనస్గా పాయింట్స్ ఉన్నా కూడా మనం దాంట్లో జాయిన్ అయిపోయి ముందుకు వెళ్ళగలిగితేనే దాని తర్వాత ఏం జరగబోతుందో మనం చూడగలుగుతాము. అంతేగాని నేను అనుకున్నది జరగలేదే అని చెప్పి ఒకే చోట కూర్చుంటే ముందుకు వెళ్ళలేం కదా. అలాంటి ఒక అవకాశం అనేది మీకు ఏదొచ్చినా కూడా అందులో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి, నిజంగా నవ్వుతూ ఆహ్వానించండి ఈ అదృష్టాన్ని అని అంటున్నారు. ఇంకా మరి ఎలాంటి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతుంది అనేది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా బాబా అన్నారు అంటే చేస్తారు. మనకి ఎలా రాబోతుంది అనడానికి కూడా బాబా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఖచ్చితంగా ఇలాంటి అవకాశం వస్తే కనుక ఎవరు కూడా నిరాకరించండి, అందులో వెళ్ళి జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత చూడండి అద్భుతం అనేది ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.